చన్నపట్నం ఫిల్టర్ కాఫీ సెంటర్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి వరంగల్ హైవే ప్రక్కన ఔషాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిల్టర్ కాఫీ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి మరియు మేడ్చల్ డీసీసీ తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత ప్రధానంగా గవర్నమెంట్ ఉద్యోగాల వైపు మరలకుండా తమ కాళ్లపై తాము నిలబడుతూ ఇంకొక 10 మందికి ఉపాధి కలిగించే చక్కటి ఆలోచన తీసుకున్న శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అని ప్రజలకు మంచి రుచికరమైన భోజనమని టిఫిన్స్ చక్కటి కాపు అందించడం ప్రజల మెప్పు పొందాలని సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి, గట్కేసర్ మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి, రమేష్, గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాడి మాధవరెడ్డి, ముద్దా మల్లేష్, వెంకటరెడ్డి, వామన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు ప్రతాప్ రెడ్డి, జైహింద్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. Okay, right, sir. కొంచెం బ్యాక్ రైట్. ఓకే, వెయిట్ అన్న ఇక్కడ అన్న ఈరోజు ఔషాపురం సంబంధించి నేషనల్ హైవే వరంగల్ మా ప్రతాప్ రెడ్డి అన్న, అదేవిధంగా వాళ్ళ కుమారుడు శ్రీకాంత్ రెడ్డి, జైహింద్ రెడ్డి, మా ప్రభాకర్ రెడ్డి, వీళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు శ్రీకాంత్ అనేటైన యువకుడు, మంచి ఆయన టెండర్ కూడా, అంటే క్యాంటీన్లో ఆయన రుచి చూడాలి మనం. ఆలోచన మేరకు చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ సెంటర్ ఏర్పాటు చేసుకుంటూ బ్రహ్మాండంగా ప్రజలందరికీ కూడా ఇది ఉపయోగపడేది. ఫిల్టర్ కాఫీ అనేది అందరికీ తెలియదు. ఫిల్టర్ కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ, అదేవిధంగా మనము గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, ఇవన్నీ ఆరోగ్యానికి మంచి పదార్థాలు. చెడు పదార్థాలకు అలవాటు పడుతూ ఉన్నారు. మేము చూస్తూ ఉంటాం. ఒక వైన్ షాప్ దగ్గర రోజుకు వైన్ షాప్ 10 లక్షలు నడుస్తుంది. ఒక వైన్ షాప్, ఔషాపూర్ ఉన్న వైన్ షాప్ 10 లక్షలు నడుస్తుంది. కానీ ఆరోగ్యం ఎంత ఖరాబ్ అవుతుందో ఎవరికి తెలియదు. ఇలాంటి మంచి ఆలోచన చేసిండు, బ్రహ్మాండమైన ఆలోచన. ఇది రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో ప్రజానికానికి అంటే ఎందుకు ఇక్కడ వస్తున్నారు అంటే ప్రభుత్వము అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది కనుక అతనే ఇప్పుడు ఒక 100 మందికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక దీన్ని విజయవంతంగా నడవాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కటి కార్యక్రమం, మంచి డిసిషన్ తీసుకున్నాడు. మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి ఆలోచనలు తక్కువ చేస్తారు కనుక ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు కూడా వ్యాపారంలోకి రావాలి. అన్నిటితో పాటు నేను ఉన్న వాళ్ళందరినీ కోరుతా ఉన్నా. మా ప్రధాని ఫంక్షన్లు పెట్టిండు, హోటల్ పెట్టిండు, విద్యా సంస్థ కూడా స్థాపించాలి. ఈ ప్రాంతంలో స్కూల్ కూడా పెట్టాలి. ప్రజలకు కంపల్సరీ స్కూల్ ఉండాలి. కనుక నేను మా ప్రభాకర్ రెడ్డి చాలాసార్లు చెప్పిన, అయ్యా పిల్లలను బయట ఏం పంపుతావు, ఆస్తి పడవు, మంచి స్కూల్ పెట్టమని. ఒక్క పిల్లగాడికి ఎంత కడుతున్నారా బాబు? ₹1,00,000 కాదు, 4 లక్షల నుంచి 7 లక్షలు వసూలు చేస్తాడు. అంత పెద్ద కాంపిటీషన్ పడతా ఉంది విద్యలో. కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా, అంటే వీళ్ళంతా రైతులమే, మేము అందరూ కూడా వ్యాపారంలో రావాలని కోరుకుంటాం.